నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్. హాయ్. సో నిన్న ట్రైలర్లో, ఆదిపురుష్ ట్రైలర్లో సరే మిగతా అన్ని సినిమా గురించి మాట్లాడారు. తర్వాత ఎవరెవరు క్యారెక్టర్స్ ఏంటి, ప్రొడ్యూసరు హనుమంతుల వారి గురించి మాట్లాడటం, ఇదంతా ఓకే. ఒక $1 మిలియన్ క్వశ్చన్ ఎప్పటి నుంచో అవైటింగ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, ప్రభాస్ పెళ్ళెప్పుడు. సో ఇది నిన్న ఫ్యాన్స్ అందరూ ప్రభాస్ని అడిగారు. ప్రభాస్ ఏం సమాధానం చెప్పారు? ఇంతకుముందు ఇదే సిచ్యువేషన్ ప్రభాస్కి మంచి స్టేజ్ పైనే వచ్చింది సీరియస్లీ చెప్పాలంటే. ఎందుకంటే అన్స్టాపబుల్కి ప్రభాస్ వస్తున్నారు అని చెప్పినప్పుడు మాత్రం చాలా క్రేజ్ వచ్చింది ఏ సీజన్కి. అవును. నెక్స్ట్ ఇదిగో ప్రభాస్, అదిగో ప్రభాస్, ఇదిగో వస్తున్నాడు అంటే ఎట్టకేలకు ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేయడం, అందులో ప్రభాస్తో పాటు గోపీచంద్ గారు రావడం, వాళ్ళ మధ్యలో ఒక సరదా సంభాషణ, మళ్ళీ రామ్ చరణ్కి ఫోన్ చేయడం, ఇట్లా కొన్ని ఏవో జరిగాయి. అండ్ మోస్ట్లీ అందరూ కూడా ఇప్పుడు అన్స్టాపబుల్ అంటేనే అప్పటి వరకు ఉన్న క్వశ్చన్స్ని దులిపేసుకునే కార్యక్రమం. అవును. ఫస్ట్ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ వచ్చి ఏం దులిపేసుకున్నారు, ఎన్టీఆర్ గారి చావుకి కారణం మేము కాదు వాళ్ళే వీళ్ళే అని ఏదో ఒక డైవర్షన్. చంద్రుడిలోని మచ్చను క్లీన్ చేసి పాలనూరులా చేశారు అన్నిటిని. నెక్స్ట్ అలాగే ఇక విశ్వక్ సేన్ వాళ్ళ ఎపిసోడ్ కానీ, శర్వానంద్ వీళ్ళ ఎపిసోడ్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్కి ఏదో రకంగా సాగినప్పటికీ, ఆ తర్వాత జయసుధ గారు వచ్చేసి అప్పట్లో పద్మ అవార్డుల గురించి మాట్లాడింది కదా, ఆ మచ్చని ఇక్కడ చేర్పేసుకొని వెళ్ళింది. నా ఉద్దేశం అది కాదండి అని. కిరణ్ కుమార్ రెడ్డి గారు అండ్ స్పీకర్ వాళ్ళు వచ్చినప్పుడు, సురేష్ కుమార్ గారు వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటి, వైఎస్ గారి మరణం వెనకాల ఏదో మిస్టరీ అని అప్పట్లో వచ్చిన వార్తలకి వాళ్ళు చెడిపేశారు. ఇలాంటి కొన్ని క్రమంలో ఈవెన్ చివరి ఎపిసోడ్ లాస్ట్ వరకు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా 3 పెళ్ళిళ్ళ అంశాన్ని గట్టిగా వాదించారు. అండ్ ఆయన రాజకీయ జీవితం ఏంటి, మీరు ఏం చేస్తారు, నువ్వు అంతగానం కావాలంటే టీడీపీలో జాయిన్ అవ్వచ్చు కదా, నువ్వు కొత్త పార్టీ పెట్టడం ఎందుకు, ఇట్లాంటివి చాలా చాలా అడగడం. ఎపిసోడ్కి ఒక క్రేజ్ వచ్చింది. అక్కడ కూడా చాలా మందికి వాళ్ళ ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. అన్ఆన్సర్ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సరబుల్ అయిపోయింది అక్కడ ఏదో రకంగా. నెక్స్ట్ ప్రభాస్ గారి విషయానికి వస్తే, ఇప్పుడు ఆయన పెళ్లి ఒక అంశం, ఆయన ఈ షో ద్వారా చెప్పబోతున్నారు అని బాగా ప్రచారం చేశారు. అక్కడ ఏమీ చెప్పలేదు. అంటే దానికి కూడా ఒక మెలిక. శర్వానంద్ అడిగితే అడవి సెషన్ అడిగితే ప్రభాస్ అడిగితే సల్మాన్ ఖాన్. అంటే వాళ్ళ పై ఏజ్ వాళ్ళు ఎవరైతే పెట్టడం మొదలు పెట్టారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళ మీద పెట్టేయడం, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామంటే. కాకపోతే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇంకా ఆ షోకి వచ్చిన తర్వాత శర్వాకి పెళ్ళయిందా, అయిపోయింది. అండ్ ఇప్పుడు అడవి చేసి కూడా సుప్రియతో పెళ్ళని వార్తలు వస్తున్నాయి. సాయిధరం తేజ్ కూడా పెళ్ళని వార్తలు వస్తున్నాయి. అవును. రామ్ చరణ్ తేజకి ఏమో ప్రెగ్నెన్సీ అయింది. చాలా మంచిగా జరిగింది. అక్కడికి వెళ్ళాల్సి వీళ్ళ వైపు అయితే ఓకే, నాట్ బ్యాడ్. సో పర్వాలా, ఏదో రకంగా జరిగింది. సో అట్లా ఆ సెంటిమెంట్లో చూసుకున్నా సరే ప్రభాస్కి పెళ్ళ వచ్చేమో అని చెప్పేసి కూడా కొంచెం ఉండే. ఎందుకంటే అడగకనే అడిగి చెప్పకనే చెప్పి ఒక పేరు కూడా చెప్పించేసారు అక్కడే. అవును. అప్పుడు ఆయన చెప్పకపోవడం కూడా ఒక ఇంతకు మంచిదేనేమో. అప్పుడు ఫ్యాన్స్ హర్ట్ అయినా కూడా ఇట్లాంటి విషయాలు చెప్పడానికి ఒక మంచి వేదిక కావాలి అనుకున్నాడో ఏంటో. 7 కొండల సాక్షిగా తిరుపతిలో మంచి ఈవెంట్లో చెప్పులు ఇప్పేసి అందరు ఆయన అభిమానులకి మంచిగా తెల్ల బట్టలు ఆల్చి చేసుకొని చక్కగా చేసి, నేను ఇక్కడే తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసరికి అందరూ అమ్మయ్య ఒక క్లారిటీ వచ్చింది. దానికి మళ్ళీ ఎప్పుడు చేసుకుంటా, పెళ్ళంటే చేసుకుంటే తిరుపతిలో చేసుకో, ఎవరు వద్దన్నారులే, బట్ ఎప్పుడు చేసుకుంటే దానికి ఒక క్లారిటీ లేదు. సరే, ఎవరో క్లారిటీ లేదు, పర్లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా పేర్లు వినిపిస్తున్నాయి, అనుష్క శర్మనా, లేకపోతే అనుష్క శెట్టియా, లేకపోతే ఇంకో పేరా. సో ఆ పేరు కూడా చెప్పేసి ఒక పని అయిపోయేది కదా అనిపించింది నాకైతే. వీళ్ళు రాజులు, వాళ్ళకి తగ్గట్టు ఎవరైనా అమ్మాయిలను చూసి చేసుకుంటారా, లేకపోతే కుటుంబ పరంగా చేసుకుంటారా, వాళ్ళకి ఇంకా క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయా? అట్లా క్యాస్ట్ ఫీలింగ్ అన్నట్లా. ఓకే. అంటే కుటుంబ పరంగా అలా చేసుకుంటారా, లేదా సినిమా ప్రకారంగా వీళ్ళందరూ ఉన్న రూమర్స్ ప్రకారంగా ఇట్లా చేసుకుంటారా, లేకపోతే ఆయనకి ఏమన్నా ఎవరి మీద ఇది ఉందా, ఇవన్నీ మనకు తెలియదు. సో ఏ రకంగా అయినా ఆయన మాత్రం ఒక క్లారిటీ అనేది ఇచ్చాడు. సో ఈ రకంగా చూసుకుంటే అంటే ఫ్యాన్స్కి అక్కడ కావాల్సింది ఇచ్చాడు, అదొకటి గుర్తుపెట్టుకో. ఓకే. అంత పెద్ద ఈవెంట్లో వాళ్ళందరికీ ఏదో కావాలి. ఆదిపురుష్ ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది, ఎలా ఉంటుంది, అది అయిపోయింది.
లాస్ట్కి ఇంత పెద్ద ఈవెంట్ ఇంతమంది ఫ్యాన్స్ అంటే నా సినిమా హిట్ అని ఒక నమ్మకం వచ్చింది. మరి అంతమంది నా కోసం వచ్చారు, ఫ్లైట్లో వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఆ టీ షర్ట్లు కొన్నారు, జెండాలు కొన్నారు, టపాకాయలు పేల్చారు, ఎగురుతున్నారు, దునుకుతున్నారు. మరి వీళ్ళకంటూ నేనంటూ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. నేను ఇచ్చేది ఏముంది, ఎప్పటి నుంచో దాచే ఏదో ఒక చిన్న విషయాన్ని చెప్దాం. అది కూడా చెప్పక వినిపించి వినపడినట్టుగా ఏదో ఇక్కడే చేసుకుంటా అని చెప్పేసి అయితే అన్నాడు. మంచి విషయమే, దేవుడు దయ వల్ల, వెంకన్న దయ వల్ల నిజంగా అక్కడ పెళ్ళైతే సంతోషమే కదా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలో కళ్యాణమెట్టు అని ఇంకొక టెంపుల్ ఉంటుంది. అవును, అక్కడికి వెళ్తే 6 నెలల్లో పెళ్ళి అవుతుందని ఏదో ఉంటుంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి అక్కడ ఇది కడతారు ఎల్లోది. అవును, సో అది కడితే 6 నెలల్లో వాళ్ళకి పెళ్ళి అయిపోతుందని ఒక నమ్మకం. ఏది మనకి ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తే 6 నెలల్లో వీసా వస్తుంది అని అక్కడ అదొకటి ఉంది. సో తిరుపతికి వచ్చి ఏదో రకంగా చెప్పేసరికి అందరికి చాలా సంతోషం వేసింది. అంటే ఒకవేళ అదే సెంటిమెంట్ నిజమైతే ఆ తాయితే ఎప్పుడో 5-6 క్రితం కట్టించుకుంటే అయిపోయింది కదా. ఏం దేనికైనా ఒక సందర్భం రావాలంటారు, ఆయనకి ఇక్కడ వచ్చింది, సంతోషమే కదా, మంచి విషయమే. దాంట్లో ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా భగవంతుడు సాక్షిగా చెప్పుకున్నాడు. అండ్ పక్క చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో చెప్పాడు, ఇంకేం కావాలి. రైట్. అయితే అవుట్ ఆఫ్ ద క్వశ్చన్, కరణ్ జోహర్ కాఫీ విత్ కరణ్ షోలో కృతి సనన్ వచ్చినప్పుడు ప్రభాస్ కొంచెం ఆ కృతి సనన్ ప్రభాస్ పేరు చాలా ఫ్రీక్వెంట్గా వినిపిస్తుంది. నిన్న ఇద్దరు ఉన్నారు, లేదా అనుష్క శర్మ శెట్టి మీద ఉన్నటువంటి రూమర్ ఏదైతే ఉందో కాదని కొట్టిపారేసినట్టుగానే కృతి సనన్తో ఉన్నటువంటి రూమర్ కూడా కొట్టిపారేస్తే తను కాదని చెప్పేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుందేమో. వచ్చేది, కానీ ఆయన ఏం చెప్పుకొచ్చాడు అంటే దానికి ఇంకా ఆజ్యం పోసేలాగా మాట్లాడాడు. యాక్చువల్గా రామాయణము అంటే ఆ హీరోయిన్ కూడా ఒక మంచి పేరున్న హీరోయిన్ని మేము సెలెక్ట్ చేయాలనుకున్నాము. మేము చూసిన అతి కొద్ది మందిలో కృతి సనన్కి చాలా మంచి పేర్లు, ఆమెకి ఎట్లాంటి రూమర్స్ లేవు, మంచి కట్టుకుని బాగానే వచ్చింది ఆ రకంగా. సో ఈవెంట్ సెలెక్ట్ చేసాము అంటే కృతి సనన్ ఇప్పుడున్న జనరేషన్ హీరోయిన్లలో ఒక పద్ధతి గల హీరోయిన్, చెడ్డ పేరు లేని హీరోయిన్, మంచి పేరున్న హీరోయిన్ అని చెప్పకనే అక్కడ చెప్పేశాడు. అండ్ ఆ అమ్మాయి అప్పట్లో ఎందుకు అలా చెప్పింది ప్రభాస్ పేరు అంటే మేబీ ఇట్స్ ఏ ప్రమోషనల్ స్టంట్. అంటే ఇప్పుడు మా ఇద్దరిని చూడాలని చాలా, ఆమె మధ్యలో చాలా సినిమాలు చేసినప్పటికీ కూడా మా ఇద్దరు జంటని చాలా మంది ఇష్టపడుతున్నారు అన్నప్పుడు, అంటే కొత్త కనెక్ట్ అవుతున్న 500 కోట్ల బడ్జెట్, సో ఏదో ఒకటి జనాలకి మమ్మల్ని చూడాలి. ఇప్పుడు ఆమె ప్రభాస్ అంటే ఇష్టం అనగానే అందరూ వీళ్ళ పక్కన పేరేసి బాగుంది నచ్చింది అనుకుంటున్నారు. అట్లా ఆ పేరు కనెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు రామాయణంలో రాముడు కనెక్ట్ అయ్యి సీత కనెక్ట్ అవ్వకపోతే ఇంకెలా ఉంటుంది, మరి దారుణంగా. సో ఆ రకంగా ఆవిడ కూడా చెప్పుకొని ఉండొచ్చు. బట్ నిన్న ఫంక్షన్లో మాత్రం పెళ్లి క్లారిటీ ఇచ్చాడు. క్లారిటీ ఇచ్చినప్పుడు ఏడుకొండల స్వామి ఉన్నాడు, చిన్నజీయర్ ఉన్నాడు, వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు, అందరి సమక్షంలో. రూమర్లో ఒక పిల్లైన కృతి సనన్ కూడా ఉంది, ఆమెను కూడా ఏం విమర్శించలేదు. బట్ దానికి కూడా ఇట్లా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా పద్ధతిగా ఒక ఈవెంట్ చేయాలనుకున్నారు. దాంట్లో కూడా మనం రూమర్స్ ఎతకడం తప్పనిపించింది. బట్ తను కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.